మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము నమ్ముచున్నాము. ఈ కార్యక్రమములు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని తలస్తున్నాము. ఈనాటి పాఠంలో మనము అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు వధువును వెతకడానికి సంబంధించిన విషయాలను చర్చిస్తాం. ఇక ఆ వివరాలను నేటి ఈ సందేశం ద్వారా తెలుసుకుందామా? ప్రియులారా, మనం ఈ పాఠంలో ఆదికాండము 24వ అధ్యాయము 1 నుండి 30 వచనాల వరకు ధ్యానించుకోబోతున్నాం. ఆదికాండంలోని ఈ 2వ విభాగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన మలుపు వద్దకు మనము ఈ 24వ అధ్యాయంలో చేరుకున్నాం. మొదటి విభాగము అనగా 1 నుండి 11 అధ్యాయాలు 4 గొప్ప సంఘటనల గురించి వివరిస్తుంది. 2వ మరియు చివరి విభాగం అనగా 12 నుండి 50 అధ్యాయాలు 4 విశిష్ట వ్యక్తుల గురించి వివరిస్తుంది. ప్రత్యేకంగా ఆదికాండము 12 నుండి 23 అధ్యాయాల్లో మనము విశ్వాస పురుషుడైన అబ్రహామును గురించి చూసాం. ఇప్పుడు 24 నుండి 26 అధ్యాయాల్లో మనము ప్రియ కుమారుడైన ఇస్సాకును చూస్తాం. ఇస్సాకు జీవితంలో 3 గొప్ప సంఘటనలు ఉన్నాయి. వాటిలో రెండింటిని మనము ఇప్పటికే చూసాం. మొదటిది అతని జననం, మరియు రెండవది అబ్రహాముచే అతడు బలిగా అర్పించబడడం. మూడవది అతని కోసము వధువును పొందడం. ఒక మనిషి జీవితంలో 3 గొప్ప సంఘటనలు ఉంటాయని అంటారు. ఒకటి అతని జననం, రెండవది అతని వివాహం, మూడవది అతని మరణం. సాధారణంగా రెండవదైన వివాహము విషయంలో తప్ప అతనికి వేరే ఎంపిక అంటూ ఉండదని అంటారు. కొన్నిసార్లు ఆ విషయంలో కూడా ఒక మనిషికి పెద్దగా ఎంపిక ఉన్నట్లు అనిపించదు. అయినప్పటికీ ఇవి ఒక మనిషి జీవితంలోని 3 గొప్ప సంఘటనలు. ఇప్పుడు మనము ఇస్సాకు తన వధువును ఎలా పొందాడో అనే కథలోకి వద్దాం. అబ్రహాము తన నమ్మకమైన సేవకుణ్ణి మెసొపొటేమియాలోని హారాను దేశానికి పంపి ఇస్సాకు కోసము ఒక వధువును తీసుకురమ్మని చెప్పాడు. మరియు రిబ్కాను సంపాదించడంలో ఆ సేవకుడు ఎలా విజయం సాధించాడో మనం చూస్తాం. ఇది ఒక అద్భుతమైన ప్రేమ కథ. ఓ యువతి, నీవు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి విషయంలో దేవునికి ఆసక్తి ఉందని, మరియు ఓ యువకుడా, నీవు పెళ్లి చేసుకోబోయే యువతి విషయంలో కూడా ఆయనకు ఆసక్తి ఉందని ఇది వెల్లడిస్తుంది. మానవ కుటుంబానికి దేవుడిచ్చిన 2 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి వివాహము, మరొకటి మానవ ప్రభుత్వం. ఈరోజు మానవుడు తనను తాను పరిపాలించుకోవడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. ఇవి 2 సార్వత్రికమైన మరియు చాలా ముఖ్యమైన వ్యవస్థలు. ఇవి విచ్ఛిన్నమైనప్పుడు సమాజము కుప్పకూలిపోతుంది. ఏ సమాజానికైనా కుటుంబమే వెన్నెముక. ఈ విషయము దేవునికి తెలుసు. మరియు అది సమాజానికి బలాన్ని, స్థిరత్వాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన వివాహాన్ని స్థాపించాడు. మానవ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇదే విషయము నిజం. మానవ జీవితాన్ని రక్షించడానికి ప్రభుత్వానికి మానవ ప్రాణాలను తీసే హక్కు ఉండాలి. అదే దాని ఉద్దేశం. మానవ జీవితము పవిత్రమైనది కాబట్టి దేవుడు అటువంటి చట్టాలను, నియమాలను ఇచ్చాడు. ఇక్కడ విషయం ఏమిటంటే, దేవుడు మీ ప్రేమ కథపై ఆసక్తి కలిగి ఉన్నాడు. మరియు మీరు దేవుణ్ణి అందులో భాగం చేసినప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటుంది. మన ప్రభువు చేసిన మొదటి అద్భుతం గలిలియాలోని కానాలో జరిగిన ఒక వివాహంలోనే. ఆయన ఎన్ని వివాహాలకు వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఆయన ఆ వివాహానికి మాత్రం వెళ్ళారు. ఆదికాండం 24వ అధ్యాయము దేవుని వాక్యములోని అత్యంత విలువైన భాగాల్లో ఒకటి. ఎందుకంటే ఇది సృష్టి ప్రారంభం నాటికే చెందిన ఒక ప్రేమ కథను చెబుతుంది. ఇస్సాకు కోసం వధువును ఎలా సంపాదించారో అనే దాని గురించి ఇక్కడ ఒక అత్యంత నాటకీయమైన వృత్తాంతం ఇవ్వబడింది. మరియు అదే సమయంలో మనకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక చిత్రం కూడా అందించబడింది. మనము ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మీరు గమనించాలని నేను కోరుకుంటున్న 2 విషయాలు ఉంటున్నాయి. ఒకటి, సంబంధిత వ్యక్తుల జీవితాల్లోని అన్ని వివరాలలో ప్రభు యొక్క నడిపింపు, దేవుడు ఎలా నడిపించాడనే దాని గురించి పదే పదే చెప్పబడే ఇది ఒక అద్భుతమైన ప్రకటన. ఆ తొలి రోజుల్లో కూడా
ఆ సామాజిక వాతావరణంలో దేవుని వైపు చూస్తూ ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తున్న వారు ఉన్నారు. మానవుడు ఎప్పుడో గుహల్లో నివసించేవాడిగా, దాదాపు నాగరికత లేనివాడిగా ఉన్న రాతి యుగంలో ఇది జరిగిందని కొందరు మనల్ని నమ్మించాలనుకుంటారు. అందులో ఒక్క మాట కూడా నమ్మకండి. మానవుడు అసలు అలాంటి వ్యక్తిగా తన జీవితాన్ని ప్రారంభించలేదని చూపించే ఒక రుజువు ఇక్కడ ఉంది. మరియు ఇక్కడ మనము దేవుని మార్గదర్శకత్వాన్ని చూస్తాం. దేవుడు ఆ వ్యక్తుల జీవితాల్లో మార్గనిర్దేశం చేయగలిగినట్లయితే ఆయన మీ జీవితంలో మరియు నా జీవితంలో కూడా మార్గనిర్దేశం చేస్తాడు. ఈ అధ్యాయంలో గమనించవలసిన రెండవ విషయం ఏమిటంటే, సేవకుడితో వెళ్ళి ఇస్సాకుకు వధువుగా మారడానికి రిబ్కా తీసుకున్న నిర్ణయం యొక్క సూటి అయిన విధానం మనము ముందుకు వెళ్తున్నప్పుడు గమనించబోయే ఒక అద్భుతమైన విషయం. ఇక ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనాన్ని గమనిద్దాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాము వృద్ధుడు, బాగా వయసు పైబడినవాడు, మరియు యెహోవా అతన్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఇప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు కోసము ఒక వధువును తీసుకురావాలని అనుకుంటున్నాడు. కానీ విగ్రహారాధన మరియు అన్యమత ఆచారాలు పాటించే కనానీయులలో నుండి వధువును తీసుకురావడానికి అతనికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. అందువల్ల ఇస్సాకు కోసము వధువును తీసుకురావడానికి అతడు తన సేవకుణ్ణి హారాను దేశంలో ఉన్న తన బంధువుల వద్దకు పంపించాడు. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనిద్దాం. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. ఆ రోజుల్లో మనుషులు ఈ విధంగానే ప్రమాణం చేసేవారు. మనలాగా వారు తమ కుడి చేతులను పైకెత్తి ఎడమ చేతులను బైబిల్ మీద కానీ లేదా ఏదైనా మత గ్రంథాల మీద అస్సలు పెట్టలేదు. ఎందుకంటే వారి దగ్గర అటువంటి గ్రంథాలు లేదు. నిజం చెప్పాలంటే ఎవరైనా తాను నిజం చెప్తున్నానని ప్రమాణం చేయడానికి తన చేతిని మత గ్రంథాలు, ముఖ్యంగా బైబిల్ కానీ ఇంకే గ్రంథం మీద పెట్టడం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అతడు అబద్ధం చెప్పాలనుకుంటే అతని చేయి బైబిల్ కానీ ఏమైనా మత గ్రంథం మీద ఉన్నప్పటికీ అతను అబద్ధం చెప్తాడు. ఆ రోజుల్లో ఉన్న పద్ధతి ఏమిటంటే, ఒక వ్యక్తి తాను ఎవరికి ప్రమాణం చేయబోతున్నాడో ఆ వ్యక్తి తొడ క్రింద తన చేతిని పెట్టడం. ఈ సేవకుడు ఎలియేజరు అని నేను అనుకుంటున్నాను. అతడు అబ్రహాము ఇంట్లో ప్రధాన సేవకుడు మరియు అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అబ్రహాము ఇంతకుముందు దేవుని దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చాడని గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని ఆదికాండము 15వ అధ్యాయము 2-3 వచనాల్లో చూస్తాం. ఇక ఆదికాండం 24వ అధ్యాయము 3-4 వచనాలను మనం గమనిద్దాం. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదను అనెను. నా ప్రియ విశ్వాసులారా, మీ ఇంట్లో పెళ్లి వయసు వచ్చిన అబ్బాయి కానీ లేదా అమ్మాయి కానీ ఉంటే వారు కనానీయులలో ఒకరిని వివాహం చేసుకోకుండా ఉండాలని మీరు ప్రార్థించాలి. వారు ఇప్పటికీ మన చుట్టూనే ఉన్నారు. మరియు మన యువత వారిలో ఒకరిని వివాహం చేసుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఒకరు చెప్పినట్లుగా వారు అలా చేస్తే వారికి సాతానే మామగా ఉంటాడు మరియు వారు అతనితో ఎల్లప్పుడూ ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఆదికాండం 24వ అధ్యాయము 5-6 వచనాలను మనం గమనిద్దాం. ఆ దాసుడు ఈ దేశంనకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశంనకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడగగా అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. మరొక మాటలో చెప్పాలంటే ఆ సేవకుడు అబ్రహాంతో, నాతో రావడానికి ఇష్టపడే అమ్మాయి గనుక ఒకవేళ నాకు దొరకకపోతే ఎలా? నేను తిరిగి వచ్చి ఇస్సాకు నా దేశానికి తీసుకుని వెళ్ళాలా అని అడిగాడు. అందుకు అబ్రహాము, ఇస్సాకును ఎప్పటికీ తిరిగి తీసుకొని వెళ్ళవద్దు. దేవుడు మనల్ని ఉండమని కోరుకుంటున్న స్థలం ఇదే. ఏ పరిస్థితుల్లోనూ అతన్ని ఆ దేశానికి తిరిగి పంపవద్దు. ఇది మనము గ్రహించడం చాలా ముఖ్యం. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. నా తండ్రి ఇంట నుండి
నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశం నిచ్చెదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. అబ్రహాము నిజంగా విశ్వాసం ఉన్న వ్యక్తి. అతడు దానిని మళ్ళీ ప్రదర్శిస్తాడు. మరియు ఇక్కడ అతడు అద్భుతంగా ఉన్నాడు. అతడు ఈ సేవకుడితో ఇలా అంటాడు, నిన్ను నడిపించడానికి నీవు దేవునిపై ఆధారపడవచ్చు. దేవుడు నాకు ఈ వాగ్దానం చేశాడు. అబ్రహాము చీకట్లో దూకడం లేదు. విశ్వాసం అనగా చీకటిలో దూకడం కాదు, అది దేవుని వాక్యంపై ఆధారపడి ఉండాలి. చాలామంది నేను దేవుని నమ్ముతాను, అది జరుగుతుంది అని అంటారు. అది సరే, మీరు దేవుని నమ్మడం అద్భుతం, కానీ మీరు ఆయన నుండి ఏదైనా వ్రాతపూర్వకంగా కలిగి ఉన్నారా? అబ్రహాము ఎల్లప్పుడూ దానిని వ్రాతపూర్వకంగా అడిగాడు, మరియు అతడు దానిని దేవుని నుండి వ్రాతపూర్వకంగా పొందాడు. దేవుడు అతనితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. అబ్రహాము నిజానికి ఇలా అంటున్నాడు, నా సంతానమైన ఇస్సాకు ద్వారా ఈ ప్రపంచానికి ఆశీర్వాదము తీసుకువస్తానని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. మీరు ఒక విషయం గురించి నిశ్చింతంగా ఉండవచ్చు, ఇస్సాకు కోసము దేవుడు అక్కడ ఒక వధువును సిద్ధం చేసి ఉంచాడు. చూడండి, అబ్రహాము దేవుడు చెప్పిన దానిపై ఆధారపడ్డాడు. ఈరోజు మనము అవివేకంగా ఉండకూడదు. విశ్వాసం అనేది అవివేకం కాదు, అది ఏదో ఒక దానిపై ఆధారపడడం. అది ఎల్లప్పుడూ హేతుబద్ధమైనది. అది ఎప్పుడూ చీకటిలో చేసే సాహసం కాదు. ఇది లేదా అది జరుగుతుందని మీ జీవితాన్ని పందెం కట్టడం కాదు. ఇది ఒక జూదం కాదు, ఇది ఖచ్చితంగా జరిగే విషయం. విశ్వాసమే నిజమైన నిశ్చయమైన విషయం. అబ్రహాము నిశ్చయంగా ఉన్నాడు. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 8వ వచనాన్ని మనము గమనిద్దాం. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు, కానీ నీవు నా కుమారుణ్ణి అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పెను. ప్రియులారా, అబ్రహాం ఇలా అంటున్నాడు, నా కుమారుణ్ణి మళ్ళీ అక్కడికి ఎప్పుడు తీసుకొని వెళ్ళవద్దు, కానీ ఆ స్త్రీ రాకపోతే అప్పుడు నీ బాధ్యత తీరిపోతుంది. ఇంతకీ దాని అర్థం ఏమిటి? దాని అర్థము కేవలము ఇదేనని నేను అనుకుంటున్నాను. అబ్రహాము మీతో ఇలా చెప్పి ఉంటాడు, ఈ విషయాన్ని చక్కదిద్దడానికి దేవునికి మరో మార్గం ఉంది. అది ఏమిటో నాకు తెలియదు, కానీ నా కుమారుడు దైవభక్తి లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడము దేవునికి ఇష్టం లేదని నాకు చాలా ఖచ్చితంగా తెలుసు. నా ప్రియమిత్రమా, అదే విశ్వాసం అంటే. విశ్వాసం అంటే దేవుని వాక్య ప్రకారము ప్రవర్తించడం. విశ్వాసము ఏదో ఒక దానిపై ఆధారపడి ఉంటుంది. దేవుడు మనము కేవలము నమ్మడమే కాకుండా ఆయన వాక్యాన్ని విశ్వసించాలని కోరుకుంటున్నాడు. మీరు నమ్మినందువల్ల దేవుడు ఏదైనా చేయవలసి వస్తుందని, దేవుణ్ణి ఏదైనా చేయడానికి బలవంతం చేయవచ్చని అనుకోవడము ఒక భక్తిపూర్వకమైన అవివేకం అవుతుంది. ఉదాహరణకు, నా శరీరంలో భయంకరమైన క్యాన్సర్తో నేను బాధపడుతూ జీవిస్తున్నాను అనుకుందాం. అప్పుడు సహజంగానే నాకంటే ఎక్కువగా స్వస్థత పొందాలని ఈ లోకంలో మరెవ్వరూ కోరుకోరు. నేను విశ్వాసంతో స్వస్థతను నమ్మనని నాతో చెప్పకని నేను నమ్ముతాను. అయితే దేవుణ్ణి బలవంతం చేయగలనని, నేను కోరితే ఆయన నన్ను స్వస్థపరుస్తారని నాకు చెప్పారు. ఆయన చిత్తం ఏంటో నాకు తెలియదు, కానీ ఆయన చిత్తం ఏదైతే అది జరగాలనే నేను కోరుకుంటున్నాను. దేవుడు మన అవసరాలను ఆయన వద్దకు తీసుకురావాలని కోరుకుంటున్నాడు, కానీ ఆయన మన ప్రార్థనలకు ఎలా సమాధానం ఇస్తాడో నిర్ణయించేది ఆయనే. ప్రియులారా, అబ్రహాముకు ఆధారపడడానికి ఏదో ఒకటి ఉంది. అతడు దేవుణ్ణి ఏమీ డిమాండ్ చేయడం లేదు. అతడు ఇలా అంటున్నాడు, ఒకవేళ ఇది జరగకపోతే దాన్ని నెరవేర్చడానికి దేవునికి మరో మార్గం ఉంటుంది అని అంటున్నాడు. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనిద్దాం. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. ఇప్పుడు ఇస్సాకు కోసము వధువును తీసుకురావడానికి వెళ్తున్న ఆ సేవకుని గమనించండి. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 10వ వచనాన్ని మనము గమనిద్దాం. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరామ్నాహరాయిము లోనున్న నాహోరు పట్టణము చేరి ఇస్సాకు కోసము
వధువును తీసుకురావడానికి అరామ్నా హరాయిము అనగా మెసొపొటేమియాకు వెళ్తున్న ఆ సేవకుడు 10 ఒంటెలను వెంట తీసుకువెళ్ళాడు. అంటే వాటిపై ఎవరో ఒకరు ప్రయాణించాల్సి ఉంటుంది. అతడు తనతో పాటు చాలామంది సేవకులను తీసుకొని వెళ్ళాడు. తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. మరొక మాటలో చెప్పాలంటే అబ్రహాము యొక్క అన్ని చరాస్తులు మరియు అన్ని ఆస్తులు అతని ఆధీనంలోనే ఉంటున్నాయి. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను. స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి బయటకు రావడము మీకు వింతగా అనిపించవచ్చు, కానీ ఆ రోజుల్లో ఒంటెలకు నీళ్లు పెట్టేది వారే. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో కంటే ఆ రోజుల్లోని స్త్రీలు చాలా ఎక్కువగా పనిచేసేవారు. అంటే కఠినమైన శారీరక శ్రమ. పశువులకు నీళ్లు పెట్టి వాటిని చూసుకునేది స్త్రీలే. పురుషులు వ్యాపారం చేయడానికి మరియు ఇతర పనులు చేయడానికి బయటకు వెళ్ళాల్సి ఉండేది. వారు ఎప్పుడూ సోమరిగా ఉండేవారు కాదు. ఏది ఏమైనా ఆ రోజుల్లో స్త్రీలు నీళ్లు తోడుకోవడానికి బయటకు వెళ్ళడము ఆచారము అని గమనించడం ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఆ సేవకుడు వేచి ఉన్నాడు, ఎందుకంటే ఆ సమాజంలో నివసించే ఇతరుల కంటే ముందుగా ఒక అపరిచితుడిగా తన ఒంటెలకు నీళ్లు పెట్టడం అతనికి సరైనది కాదు. ఈ సేవకుడు దేవునిపై ఆధారపడుతున్నాడు. అబ్రహాము ఈ విషయాలన్నింటినీ ప్రభు చేతిలో పెట్టాడు. ఇప్పుడు సేవకుడు కూడా అదే చేస్తున్నాడు. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 12 నుండి 14 వరకు మనము గమనిద్దాం. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిల్చుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నువ్వు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము. నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలిసికొందుననెను. ఆ సేవకుని ప్రార్థన ఇలా ఉంది: ఈ ఊరి వారి కుమార్తెలు ఇక్కడికి వస్తారు. నేను ఎవరిని ఎంచుకోవాలో నాకు తెలియదు. వారిలో ఒకరిని ఎంచుకోవడం నాకే వదిలేయబడింది. నేను ఎంచుకున్న వ్యక్తిని నీవే ఎంచుకున్న వ్యక్తి అయ్యేలా దయచేసి ప్రార్థిస్తున్నాను. మరొక మాటలో చెప్పాలంటే సరైన ఎంపిక చేయడానికి తనకు మార్గనిర్దేశం చేయమని అతడు ప్రభువును వేడుకుంటున్నాడు. ప్రియులారా, అతడు ఎవరిని ఎంచుకుంటాడని మీరు అనుకుంటున్నారు? సరే, అతడు ఒక పురుషుడు మరియు బయటకు వచ్చే వారిలో అత్యంత అందమైన స్త్రీని ఎంచుకోబోతున్నాడు. మరియు మీరు ఒక విషయం గురించి నిశ్చితంగా ఉండవచ్చు, రిబ్కా చాలా అందమైన స్త్రీ. ఏది ఏమైనా దేవుడే సృష్టికర్త మరియు ఆయన సృష్టించని సూర్యాస్తమయాన్ని కానీ లేదా అందమైన పువ్వును కానీ మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఆయన స్త్రీలను అందంగా సృష్టిస్తాడు మరియు దాంట్లో తప్పు ఏమీ లేదు. బయటకు వచ్చే వారిలో అత్యంత అందమైన యువతిని ఈ వ్యక్తి ఎంచుకుంటాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అలా గనక చేయకపోతే అతడు చాలా పనికి మాలిన సేవకుడు అవుతాడు. ఇక ఆదికాండం 24వ అధ్యాయము 15-16 వచనాలను మనం గమనిద్దాం. అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా, రిబ్కా అందంగా ఉందని నేను మీకు చెప్పాను కదా, అది జరగబోతుందని నాకు ముందే తెలుసు. ఆమె అందగత్తె. దేవుని వాక్యం అదే చెబుతుంది. నా ప్రియమిత్రమా, అందులో ఎలాంటి తప్పు లేదు. అందం హాలీవుడ్, బాలీవుడ్, నాటక రంగము మరియు సాతానుకు దక్కుతున్నందుకు ఈరోజు నేను చింతిస్తున్నాను. ఆ అందంలో కొంత భాగమైన ప్రభువు కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను. అసలు దానిని సృష్టించిందే ఆయన. మరి అందమైన వ్యక్తిని ఆయన ఉపయోగించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఈరోజు దేవుడు మంచి రూపమున్న స్త్రీ పురుషులను
తన సేవలోకి పిలవాలని నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కేవలం ఒక సాధారణ అమ్మాయి కాదు, ఆమె ఒక అందాల పోటీలో గెలిచి ఉండేది. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఇక ఆదికాండం 24వ అధ్యాయము 17 నుండి 19 వరకు ఉన్న వచనాలను మనం గమనిద్దాం. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అందుకామె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయినని చెప్పి. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, రిబ్కా చాలా మర్యాదగా మరియు వినయంగా ఉండే అమ్మాయి కూడా. ఆమె అందమైనది, తెలివైనది మరియు చాలా మర్యాదగా ప్రవర్తిస్తుంది. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనిద్దాం. త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. గుర్తుంచుకోండి, అక్కడ 10 ఒంటెలు ఉన్నాయి మరియు అవి చివరిసారిగా నీళ్లు త్రాగి ఎంతకాలమైందో నాకు తెలియదు. ఆ ఒంటెల దాహం తీర్చడం అనేది ఒక కారు రేడియేటర్లో నీళ్లు నింపినట్లే అవుతుంది. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ మనుషుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణమును యెహోవా సఫలం చేసెనో లేదో తెలిసి కొనవలెనని ఊరకుండెను. ఆ సేవకుడు ఆశ్చర్యంతో అక్కడే నిలబడి ఉన్నాడు. ఈ యువతి విషయంలో ఇదేనా అని దేవుడు మార్గనిర్దేశం చేస్తున్నాడా లేదా అని అతడు ఆలోచిస్తున్నాడు. అతడు దేవుడే మార్గనిర్దేశం చేస్తున్నాడని దృఢంగా నమ్ముతున్నాడు. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 22 నుండి 24 వరకు వచనాలను మనం గమనిద్దాం. ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు, దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకామె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెను అనెను. ఇక్కడ నాహోరు ఎవరంటే అబ్రహాము సహోదరుడు. ఇక ఆదికాండం 24వ అధ్యాయము 25 నుండి 27 వచనాలను మనం గమనిద్దాం. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను అనెను. ప్రియులారా, ఈ విషయంలో ఆ సేవకుడు దేవుని యొక్క హస్తాన్ని చూశాడు. దేవుడు నడిపించడం, మార్గనిర్దేశం చేయడము అద్భుతం కాదా? ఇక్కడ ఇది ఒక గొప్ప వాక్యం. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను అన్నాడు. మార్గంలో ఉన్నవారిని ప్రభువు నడిపిస్తాడు. ఆ మార్గంలో ఉన్నవారు అంటే ఆయన మార్గంలో ఉన్నవారు, ఆయన చే నడిపించబడాలని కోరుకునేవారు, ఆయన చే నడిపించబడేవారు మరియు ఆయన చేయాలనుకున్నది చేసేవారు. దేవుడు ఇష్టపూర్వక హృదయాన్ని ఎప్పుడైనా నడిపించగలడు. ఇక ఆదికాండము 24వ అధ్యాయము 28, 29 వచనాలను మనము గమనిద్దాం. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. రిబ్కాకు లాబానను ఒక సహోదరుడున్నెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకొని పోయెను. ఇక్కడే మీరు లాబాను అనే వ్యక్తిపై ఒక కన్ను వేసి ఉంచాలని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈ సమయంలో మరియు ఇకపై అతనిపై నిఘా ఉంచడం అవసరం. అతడు భౌతిక వస్తువుల పట్ల బాగా ఆకర్షితుడయ్యాడు. ఏమి జరుగుతుందో గమనించండి. ఆదికాండం 24వ అధ్యాయము 30వ వచనం. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియంలను చూచి, ఆ మనుషుడు ఈలాగు నాతో మాట్లాడనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా. ప్రియులారా, ఆ సేవకుడు
రిబ్కా ఇంటిలోకి తనను నడిపించడానికి ఎవరైనా వస్తారేమో, తనకు నిజంగా స్వాగతం లభిస్తుందో లేదో చూడడానికి ఆ బావి దగ్గరే వేచి ఉన్నాడు. ప్రియులారా, నన్ను నమ్మండి, లాబాను ఆ విలువైన వస్తువులను చూసినప్పుడు అతడు చాలా ధనవంతుడైన అతిథి అని అతనికి తెలిసింది. లాబాను లాభదాయకమైన అవకాశాన్ని వదులుకునేవాడు కాదు. ఒకవేళ కనుక మీకు దానిపై సందేహం ఉంటే తర్వాత యాకోబును అడగండి. తన మామ లాబాను నిజమైన వ్యాపారి అని యాకోబు తెలుసుకున్నాడు. నిజానికి అతడు యాకోబు కంటే గొప్ప వ్యాపారి. కాబట్టి లాబాను ఆ సేవకుడికి స్వాగతం పలకడానికి బయటకు వచ్చాడు. ఇక మిగతా వివరాలను వచ్చే పాఠంలో తెలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. దైవాశీస్సులు. రిబ్కా ఎవరి కుమార్తె? రిబ్కా ఎవరి కుమార్తె? 1 లాబాను, 2 బెతూయేలు, 3 నాహోరు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాము. ఈ అధ్యయనానికి సంబంధించి లేదా మీ జీవితాలకు సంబంధించి మీకేమైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని తప్పకుండా సంప్రదిస్తారని, మీ అభిప్రాయాలను, మీరు పొందిన మేలులను మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాము. దేవుని సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.